వచ్చేస్తున్నారు. ఇద్దరు వచ్చేస్తున్నారు. అటు అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సెకండ్ సింగిల్స్ అయితే వేసుకుని అయితే వచ్చేస్తున్నారు. అటు పెద్ద సినిమా నుండి, ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి నెక్స్ట్ వీక్ అయితే ఈ రెండు సినిమాల నుంచి కూడా సెకండ్ సింగిల్స్ అయితే రిలీజ్ అవుతాయి. అయితే ఆల్రెడీ ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్స్ కి యునానిమస్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మెయిన్ గా పెద్ద సినిమాలోని చిక్రీ చిక్రీ పాట అయితే ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆ పాటే కనపడుతుంది. అయితే ప్రజెంట్ ఆ సెకండ్ సింగిల్ కి సంబంధించిన లిరికల్ వీడియో ఉంటది కదా, దాని వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఇది మనం ముందుగా అనుకున్నట్టుగానే పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ అనే చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి వర్క్స్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. పెద్ద సినిమాలో కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యే సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వచ్చే పాట అంట. నాకు ఇది వినగానే ఏమనిపించిందంటే, అప్పుడు రంగస్థలం టైంలో కూడా రంగా రంగా రంగస్థలం పాట సినిమాలో అయితే ఫస్ట్ వస్తుంది, కానీ అప్పుడు రిలీజ్ చేయడం కూడా సెకండ్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు పెద్ద సినిమాలో చిక్రీ పాట ఫస్ట్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చే సాంగ్ ఏదైతే ఉందో అది సినిమాలో ఫస్ట్ అయితే ఉంటదంట. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని మనందరికీ తెలిసిందే. కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి వ్యాలంటైన్స్ డే పండగ, అంటే వ్యాలంటైన్స్ డే సందర్భంగా పండగ కొద్దిగా ముందైతే వచ్చింది. అదేంటంటే ఆరెంజ్ సినిమా రిలీజ్ అయితే చేశారు కదా, ఆరెంజ్ సినిమా రిలీజ్ చేయటం, దానికి వైబ్ అవటం ఇదంతా పక్కన పెడితే, మొన్న రీసెంట్ గా పెద్ద సినిమా నుండి ఒక అదిరిపోయే పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టర్ ని మోషన్ పోస్టర్ గా అయితే రెడీ చేసుకుని ఫ్యాన్స్ అందరూ కూడా ఆ స్క్రీన్ లో అయితే వేసుకుని సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. అయితే ఆ సెలబ్రేట్ చేసిన వీడియోకి పెద్ద సినిమా టీం ఏమని రిప్లై ఇచ్చారంటే, ఏప్రిల్ 30వ తారీఖున వచ్చే దాంట్లో ఇది 1% కూడా ఉండదని వాళ్ళైతే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా రిప్లై అయితే ఇచ్చారు. కాబట్టి మొన్న వచ్చిన పోస్టర్ చూసిన తర్వాత, ఆ ఇంటెన్సిటీ చూసిన తర్వాత ఈ సినిమాలో ఉన్న ఓరమాస్ కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. కానీ అది జస్ట్ 1% కూడా కాదంట. అసలైన ఆట ముందైతే ఉంది. ఏప్రిల్ 30వ తారీఖున దీని అమలాంటి కంటెంట్ అయితే మనం అయితే చూడబోతున్నాం. అల్ట్రా మాస్ అవతారంలో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే కనబడబోతున్నారు. సెకండ్ సింగిల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సెకండ్ వీక్ లో మాక్సిమం ఈ సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో మన ముందుకైతే వచ్చేస్తే, లేకపోతే అప్డేట్ అయితే వచ్చేస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. షూర్ షాట్ అనమాట. ఒక పక్క ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవైతే చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ చెన్నైలో హరీష్ శంకర్ గారు డిఎస్పి గారు ఎదురుగా అయితే కూర్చుని మరి చంద్రబోస్ గారిని అయితే వెనకాల పెట్టుకుని ఆయన అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్స్ అయితే చేపిస్తున్నాడు. దానికి సంబంధించే ఇందాక ఒక లిరిక్ అయితే వదిలాడు అనమాట మనోడు. ఆ లిరిక్ ఏంటంటే, ఏ తరమైనా నీ తరమే, మా గుండెల్లో నీ స్థానం సుస్థిరమే. నిజంగా ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన లైన్స్ లాగైతే నాకైతే అనిపించినాయి. నిజంగా అప్పటి నుంచి 2000s నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం కావచ్చు, ఆయన చేస్తున్న సినిమాలు కావచ్చు, ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ఎప్పుడు అలాగే అభిమానిస్తానే ఉన్నారు. ఫ్లాప్లు వచ్చినా హిట్లు వచ్చినా ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అయితే వీడైతే లేరు. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా ఈ స్క్రిప్ట్ ని అయితే మన హరీష్ శంకర్ గారు అయితే రెడీ చేశారు. అయితే ఆ కంటెంట్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది అనేది మనకి ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రాపర్ టీజర్ కట్ అయితే రాలేదు. అంటే అంతకుముందు ఆల్రెడీ 2 టీజర్ కట్లు అయితే వచ్చినాయి, కానీ అదేదో ఫ్యాన్స్ ని ఉత్తేజపరచడానికి ఏదో నామమాత్రానికి రిలీజ్ చేసిన టీజర్ కట్ లాగైతే నాకైతే అనిపించింది. ఒక ప్రాపర్ సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా బ్యాక్ డ్రాప్ ఇది అని చూపించే విధంగా ఒక టీజర్ కట్ కూడా వీళ్ళైతే వదలలేదు. అయితే సెకండ్ సింగిల్ అయితే శివరాత్రి లోపు అయితే ఈ పాట, శివరాత్రికి అయితే సెకండ్ సింగిల్ అయితే మన ముందుకైతే వచ్చేస్తే మళ్ళీ ఈ మంత్ లోనే థర్డ్ సింగిల్ కూడా రిలీజ్ అయిపోద్ది అనమాట. ఇంక ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చ్ ఎండింగ్ లో సినిమా రిలీజ్ కాబట్టి ఈ మధ్యలో ట్రైలర్ కట్ అనేది ఒకటైతే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. అయితే ఆ ట్రైలర్ కట్ వచ్చే ముందు ఇంకో పాట రిలీజ్ చేస్తారా, లేకపోతే ట్రైలర్ కట్ రిలీజ్ చేసేసి ఒక సాంగ్ రిలీజ్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఏదేమైనా సరే నెక్స్ట్ వీక్ లో అటు అబ్బాయి రామ్ చరణ్ గారిది, ఇటు బాబాయ్ పవన్ కళ్యాణ్ గారిది 2 సినిమాల నుంచి 2 పాటలు అయితే మన ముందుకైతే రాబోతున్నాయి. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా వైబ్ అవడానికి అయితే రెడీ అయిపోండి. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఏప్రిల్ నుంచి ఇంకొక పండుగ అయితే స్టార్ట్ అయింది. అదేంటంటే సురేందర్ రెడ్డి గారితో ఒక సినిమానైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఓకే చేశారు కదా,
ఆ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అయితే ప్రజెంట్ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు. షూటింగ్ అయితే ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారితో ఒక అదిరిపోయే లుక్ తో మనం అయితే చూడబోతున్నాం. మరి అదనమాట మ్యాటర్. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఉన్నాను. పొద్దున్నుంచి కూడా వీడియో చేయడం అయితే కుదరలేదు. థ్యాంక్ యూ.